ఒక్కసారి ఈ కాపు చూడండి. చింతకాయలు కాసినట్టే కాసినాయి. ఎంత దగ్గర కనుపుందో చూడండి. శివ 33 అంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. మామూలుగా ఉండదు మరి. ఈ రకమైన కాపు, ఈ రకమైన జడ కాపు ఒక చెట్టు చూపించడం కాదు, ప్రతి ఒక్క చెట్టు దాని యొక్క గనుపు చూడాల ముందు. ఒక్క చెట్టు లేపి చూసినంత మాత్రాన దాని కాపు ఏ విధంగా ఉండదో తెలియదు కదా. దానికి ఉన్న గనుపు చూడాలా, కాయ సైజు చూడాలా, కాయ కలర్ చూడాలా. దాదాపు ఈ తోట పండి 2 నెలలు కావస్తా ఉంది. అయినా ఇప్పటి వరకు తాళేమని కనబడతా ఉందా ఇందులో. ముందు సైజుకు మెచ్చుకోవచ్చు, దాంతోపాటు ఈ కలరు, అదేవిధంగా ఈ సైజు, ఈ క్రాప్ చూడండి ఒక్కసారి. ఈ రకమైన క్రాప్ ఉంటే దాదాపు ఎకరానికి 25 క్వింటాల్ పైనే వస్తుందిలే, కానీ తక్కువైతే రాదు. మనం దీన్ని ఏ చెట్టు లేపి చూసినా సరే ఈ విధమైన కాపు 40 దాకా వస్తుంది. మేము రైతులు చెప్పేది మాత్రం 25 నుండి 30 క్వింటాల్ వరకు వస్తుందని చెప్తా ఉన్నా. ఇది వాస్తవమా కాదా అనేది తోటి రైతు ఫీల్డ్ చూసిన దాని తర్వాత మనకైతే చెప్పొచ్చు అనమాట. ఈ క్రాప్ చూడండి ఏ విధంగా అయితే ఉందో. చింతకాయలు కాసినట్టే కాసినాయి, దాంతోపాటు గుత్తులుగా ద్రాక్షకాయలు కాసినట్టే కాస్తా ఉన్నాయి చూడండి. ఏ ఒక్క చెట్టు లేపి చూసినా సరే ఈ విధమైన క్రాప్ అనేది ఉంటుంది. ఒక్కసారి ఈ కాపు కూడా చూడండి. ప్రతి ఒక్క చెట్టు ఇదే మాదిరిగా ఉంది, ఏ ఒక్క చెట్టు అని కాదనమాట. అదేవిధంగా దీని యొక్క గనుపు ఎంత దగ్గరగా ఉందో చూడొచ్చు. మిరప సాగు చేసే రైతు, ప్రతి ఒక్క రైతు అడిగే ప్రశ్న, అన్న దగ్గర గనుపు ఉండాలా, కాయ సైజు ఉండాలా, అదేవిధంగా కాయ క్వాలిటీ ఉండాలా, మనకి తాళ అనేది కావద్దనమా అని చెప్తా ఉన్నారు. కింద అడుగున పండిన కాయ కూడా చూడొచ్చు మీరు. ఇంతవరకు ఈరోజు ఫిబ్రవరి నెలలో కూడా ఈ వరకు కూడా మనకి తోట ఎలాంటి తాలు శాతం లేకుండా చాలా నీట్గా అయితే ఉంది. దానితో పాటు పైన చిగుర్లు మాడే సమస్య అనేది లేదనమాట. మేజర్గా ఈ శివ 33 అనే విత్తనం ఏంటిదంటే నల్లిని సమర్థవంతంగా తట్టుకుంటా ఉందని మీకు అయితే చెప్పడమే జరుగుతూ ఉంది. సో కొసళ్ళు మాడే సమస్య కూడా లేకుండా చూడండి. ఈ క్రాప్ కూడా ఏ విధంగా అయితే ఉందో చూడండి. ఈ క్రాప్ ఏ విధంగా అయితే ఉందో చూడండి. శివ 33 విత్తనం అంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే శివ 33 అనే విత్తనాన్ని రైతు తన కంటితో గుర్తుపట్టేస్తాడనమాట. ఎందుకంటే దాని యొక్క క్రాప్ అనేది ఇంత చిక్కదనం అనేది ఉంటుంది. మీరు నేను చూసే ప్రతి ఒక్క ఫీల్డ్ వీడియోలలో క్రాప్ ఎంత దగ్గర కనుపు ఉంటుందో చూసుకోవచ్చు. అదేవిధంగా ఇది మల్చింగ్లో సాగు చేయడం అయితే జరిగింది ఆ రైతు, కానీ చాలామంది రైతన్నలు వచ్చి చూడడం అయితే జరిగిందనమాట. సో వాళ్ళు అప్పుడు చూసిన దాని మీద కంటే ఇవాళ నేను వచ్చి మరలా చూడడం అయితే జరిగింది. దానికి మించి అయితే ఉందనమాట తోట అయితే. ఎప్పుడైతే దీని యొక్క గనుపు చూడండి, అదేవిధంగా క్రాప్ కూడా అంత గట్టిగా సెట్ అవుతా ఉందనమాట. ఏ చెట్టు లేపి చూసినా సరే ఈ విధమైన క్రాప్ అనేది ఉంది చూడండి. చెట్టు లేపితే కానీ దాని నిజ స్వరూపం ఏంటో బయట